జగిత్యాల చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హెలికాప్టర్లో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి వచ్చారు. జగిత్యాలలో మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనారోగ్యం కారణంగా ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు. ఢిల్లీ టూర్లో ఉన్నందున హరీష్ కూడా సభకు దూరంగా ఉన్నారు. జగిత్యాల చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హెలికాప్టర్లో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి వచ్చారు. జగిత్యాలలో మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనారోగ్యం కారణంగా ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు. ఢిల్లీ టూర్లో ఉన్నందున హరీష్ కూడా సభకు దూరంగా ఉన్నారు. జగిత్యాల చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హెలికాప్టర్లో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి వచ్చారు. జగిత్యాలలో మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనారోగ్యం కారణంగా ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు. ఢిల్లీ టూర్లో ఉన్నందున హరీష్ కూడా సభకు దూరంగా ఉన్నారు. జగిత్యాల చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హెలికాప్టర్లో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి వచ్చారు. జగిత్యాలలో మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనారోగ్యం కారణంగా ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు. ఢిల్లీ టూర్లో ఉన్నందున హరీష్ కూడా సభకు దూరంగా ఉన్నారు. జగిత్యాల చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హెలికాప్టర్లో జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణానికి వచ్చారు. జగిత్యాలలో మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ కానున్నారు. జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సభలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. అనారోగ్యం కారణంగా ఈ సభకు కేటీఆర్ హాజరు కావట్లేదు. ఢిల్లీ టూర్లో ఉన్నందున హరీష్ కూడా సభకు దూరంగా ఉన్నారు. రైట్, జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ల్యాండ్ అయ్యారు. ఆయనకు స్థానిక నేతలు గంగుల కమలాకర్, వాడి కౌశిక్ రెడ్డి, తర్వాత ఇతర నేతలంతా కూడా ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత అక్కడ నుంచి నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ వెళ్లారు. అక్కడ కొద్దిసేపు స్థానిక ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతున్నారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఆయనతోటి సమావేశమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు తర్వాత ఓడిపోయిన కంటెస్టెంట్ క్యాండిడేట్స్, తర్వాత ముఖ్యమైన నేతలు, పార్టీ సంబంధించిన పదవులు ఉన్న వాళ్ళంతా కూడా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తర్వాత తాజా పరిణామాలు, ప్రజల సమస్యలన్నింటి మీద కూడా ఆయన చర్చిస్తా ఉన్నారు. ఆ చర్చించిన అనంతరం కొంతసేపట్లో ఆయన నేరుగా ఇక్కడ సభా వేదికకు చేరుకుంటారు. సభా వేదిక దగ్గరికి ఇప్పటికే జనాలంతా కూడా మొత్తం గ్రౌండ్, వివేకానంద మినీ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది. కాబట్టి ఆయన కొద్దిసేపట్లోనే అక్కడ సమావేశం ముగించుకొని నేరుగా ఇక్కడికి సభకు చేరుకుంటారు. ఇక్కడికే జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన కండువా కప్పి ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమైన నేతలంతా కూడా ఈ సభా వేదిక మీద ఆసీనులై ఉన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు, తర్వాత వీళ్ళంతా వచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పార్టీలో ముఖ్య నేతలుగా పిలుస్తున్న హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ ఇక్కడ సభా వేదిక దగ్గర కానీ కేటీఆర్ తో కానీ కనిపించలేదు. వీళ్ళిద్దరు కూడా ఈ సమావేశానికి గైర్హాజరు అవుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావు ఇప్పటికే ఉదయం ఢిల్లీకి వెళ్ళినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆయన కాళేశ్వరం సంబంధించిన కేసు విషయంలో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్ళినట్టు పార్టీ శ్రేణులు చెప్తా ఉంటే, ఇక్కడ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఇష్టం లేక ఆయన సభకు గైర్హాజరు అవుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు, తర్వాత స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా పొద్దున విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు నేతలు మినహా మిగతాలంతా ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపట్లోనే సభ ప్రారంభమవుతుందని చెప్పొచ్చు.